హాయ్ హలో నేను మీ ఆంధ్ర అమ్మాయిని. మా ఇంటికి సమ్మర్ హాలిడేస్కి గెస్ట్లు వచ్చారు. మా చెల్లి మా ఆంటీ మా అక్కల పిల్లలు సరదాగా వాళ్ళకి జూ పార్క్ చూపిద్దామని తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అర్థమైంది ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అని. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. మనం వెళ్ళి బ్యాగ్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. నేను తీసుకెళ్ళింది కాలేజ్ బ్యాగ్, దాన్ని లాకర్లో పెట్టేశారు. మా వాళ్ళు బ్యాగ్స్ ఇచ్చారు మాకు. ఇంకా వెయిట్ చేస్తున్నాం వస్తాడని. చూసారా టైగర్ చాలా ఆకలి మీద ఉంది అది. అందుకే జనాలను చూసేటప్పటికి దానికి ఏం చేయాలో అర్థం కాక అలా తిరుగుతుంది. మనం అంటున్నాడు ఒకసారి లోపలికి వెళ్ళి రావచ్చు కదా, అసలు వెయిట్ చేస్తుంది నీకోసమేనా అంటున్నాడు. చెప్పండి వేరే లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తానా? మేము వీడియో తీసినంతసేపు అలానే వాకింగ్ చేస్తుంది అది. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఎండ దెబ్బ కొట్టినట్టుంది పాపం. ఇది రియల్ అనుకోకండి, ఇది రియల్ కాదు, జస్ట్ లుక్ చేశాను. నెక్స్ట్ లేడీలు అవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. మనం నువ్వు వచ్చావని ఫ్రెండ్స్ నేను పట్టించుకోవట్లేదు, అవి పడుకున్నాయా అంటున్నావు. అవి ఏం చేస్తే ఎండకి మనమే ఎండకి ఎదోలా అయిపోతున్నాం. అందుకే అవి కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. సర్లే వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కకు వెళ్ళిపోయాం. ఇక్కడ జిరాఫీ ఉంది, ఇది ఇంకా రియల్గా ఉంది. దీనికి కూడా ఎండ దెబ్బ కొట్టినట్టుంది పాపం. లాస్ట్ టైం వచ్చినప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు ఒంటరిగా ఉంది కదా, బోర్ కొడుతున్నట్టుంది పాపం. సర్లే దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. మా వాడైతే మనోకి చుక్కాలు చూపించాడు. వాడికి ఇంట్లోనే ఒక్కడే అలా ఆడుకుంటా ఉంటాడు, వాడిని పట్టుకోకూడదు, నేను తప్ప వాడు ఎవరి దగ్గర ఉండడు. సరే అని కింద దింపించాడు. షూ తీసుకువెళ్ళాము, అది వేసుకోడంట, తను కింద ఆడుకుంటాడంట. నన్ను వదిలే అంటున్నాడు. అస్సలు ఉండట్లేదు, నేను కిందనే ఉంటా, కిందనే కూర్చుంటాను అంటున్నాడు. సర్లేని మళ్ళీ స్టార్ట్ అయ్యాం తీసుకొని. వాళ్ళు అలా వెళ్తున్నారు, ఏమైనా కనిపిస్తే చూద్దామని. మనం ఉంటుంది ఏవో మా బాబు హాయ్ హాయ్ చెప్పు అంటుండు. మా బాబుకి దిష్టి తగులుతుందేమో. అలా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈలోపు ఒక ట్రైన్ ఎదురొచ్చింది మాకు. మనం అంటుండు నువ్వేమైనా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఒకసారి వెళ్ళొస్తావా ఎక్కిచ్చిన ట్రైన్ అంటున్నాడు. నిజం చెప్పాలంటే నడుచుకుని వెళ్తేనే అన్నీ చూడగలం, ట్రైన్లో ఏమీ చూడలేము. ఏదో లోపల నుంచి బయటకు వస్తుంది. అసలు దీన్ని చూసి అయితే మేము షాక్ అయ్యాము. ఎందుకంటే బుక్స్లోను ఫోన్లోను చూడడం తప్ప రియల్గా ఇదే ఫస్ట్ టైం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. అసలు దాని పార్ట్స్ ఉన్నాయి, బాడీ పార్ట్స్ అతికించినట్టే ఉన్నాయి రియల్గా. మా అక్క పిల్లలు అయితే ఆంటీ ఏంటంటే అవి అలా ఉన్నాయో అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా చూడడం. వాళ్ళైతే మరి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తీసుకెళ్ళినందుకు. మీరే చూడండి అసలు బ్యాగ్స్ ఎలా ఉన్నాయో, అసలు అతికించినట్టే ఉన్నాయి. అసలు అది చాలాసేపు అక్కడక్కడే చాలాసేపు తిరిగింది. కొన్ని మేము చాలా దగ్గర నుంచి చూసాము. మీరు కూడా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేయండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము సండే వెళ్ళాం, చాలా క్రౌడ్ ఉంది. మండే క్లోజ్ అంట, మరి నాకైతే క్లారిటీగా తెలీదు. ఆ బ్యాగ్స్ అయితే ఒకరి తర్వాత పట్టుకోవడానికే సరిపోతుంది మాకు. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు ఇంటి దగ్గర నుంచే బ్యాగ్స్ తీసుకెళ్ళండి. కాలేజ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళినా లాకర్లో పెట్టేయాలి. మీరు పాప్కార్న్ కొనుక్కున్న దానికి మీరు బ్యాగ్ తీసుకోవాలి. బ్యాగ్ తీసుకెళ్ళడమే బెస్ట్ ఇంటి దగ్గర నుంచి. నేనేం తీసుకెళ్ళా, జస్ట్ పాల డబ్బు, మాకు ఒక వాటర్ బాటిల్, మళ్ళీ బ్యాగ్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ సైకిల్ కూడా రెంట్కి ఇస్తారు అనుకుంటా. చాలా చాలా చూసాం మేము. ఇలా క్రౌడ్లో చూస్తేనే కిక్ ఉంటుంది. ఏవో అక్కడ ఒక 2 ఉన్నాయి, వాటి పేర్లు మనకు తెలియదు. తెలిసేమో ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. మనం అంటుండే వాటి స్కిన్ చూసావా ఎలా ఉందో, నేచురల్గా ఉంది. అది సీక్రెట్ ఏంటో నీకు తెలుసా అని అడిగాను. నాకు తెలియదు అన్న. సరే వెయిట్ చేయి, నువ్వు కూడా ట్రై చేయదు కానీ అన్నాడు. అందులో స్విమ్మింగ్ చేయడమేనంట వాటి సీక్రెట్ అంట. ఒకసారి వెళ్ళి స్విమ్మింగ్ చేయొచ్చు కదా, నువ్వు కూడా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళమంటున్నావు కదా అంటున్నాడు. నేను వెళ్ళాలంటాను ఆ వాటర్లోకి.
అక్కడ బయట నుంచి ఉంటేనే స్మెల్. ఇవేమైనా అటాక్ చేస్తాయా మనం దగ్గరికి వెళ్తే? అది చిన్నగా దిగుతుంది లోపలికి, ఫుడ్ తిన్నది ఫుల్గా. ఇప్పుడు వాటర్లో దిగి చిల్ అవుతుంది. సరేలే, దీన్ని స్విమ్మింగ్ చేసుకుంటే దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మళ్ళీ మేము పక్కకు వెళ్ళిపోయాం, సైడ్ అయిపోయాం. చూస్తుంది చూడండి, నన్ను వీడియో తీస్తుందని. ఈమె చూడండి పాపం ఎండకి ఎలా అయిపోయిందో, టైగర్లా లేదు పాపం. ఎండకి మనమే అల్లాడుతున్నాయి. ఈ మూగజీవులు చూడండి పాపం, దాని కడుపు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అయినా నేను ప్రతిదీ వీడియో తీస్తూనే ఉన్నా, ఫస్ట్ టైం ఇలా వీడియో తీయడం నేను. ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతిదీ వీడియో తీయలేము. ఇక్కడ నుంచి వెళ్ళేందుకు ప్రతిదీ వీడియో తీయడానికి ట్రై చేశా, కానీ కొన్ని మిస్ అయిపోయాం మా బాబు వల్ల. వాడు ఉండట్లేదు. లాస్ట్లో ఒక టైగర్ వైట్ కలర్, అది మిస్ అయిపోయాం మేము. లంచ్ టైంకి వెళ్ళాం హోటల్కి. మీరందరూ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కుదరండ్రా, పైకి ఎక్కి అక్కడ ఎక్కుతున్నారు అని అంటున్నాడు. మనం మొత్తం అందరినీ నాతోటే పోల్చాడు అక్కడ, దీని తప్ప. ఇది నాతో పోల్చలేదు. ఇదైతే మా వైపే చూడలేదు. సర్లే, ఇది మన వైపు చూడట్లేదు అనేసి సైడ్ అయిపోయాం. మళ్ళీ చాలాసేపు చూసాం, అసలు చూడడం కూడా లేదు. సరే నీకు కొంచెం చిల్ అయ్యాం, మా వాడికి రెస్ట్ ఇచ్చాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇది ఒక టైప్ ఆఫ్ కొంగలు, పేర్లైతే నాకు తెలీదు. మళ్ళీ ఫొటోస్ తీస్తాను, మీ అమ్మ వాళ్ళకి పంపుతాను రా అంటే మళ్ళీ వచ్చారు. ఒక 2 ఫొటోస్ తీసాను. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మా వాడు ఇక్కడ నా మీద యుద్ధం చేస్తున్నాడు, పని పట్టించుకోవట్లేదని. మేము ఎక్కువ చూసింది కొంగలు, లేడీలు, జింకలు, ఇవి ఎక్కువ చూసాం. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సారీ. మా వాడు నన్ను వాయిస్ ఓవర్ ఎవరిని పెట్టలేదు. అది ఏదో ఒక యానిమల్ ఉందని మేము దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. అది ట్రైన్ గృహ అంట. ట్రాక్ చూసాక అర్థమైంది. మా వాడైతే అసలు నేను ఉన్నానంటే ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ నేను తీసుకున్నా, ఇవి కూడా కొంగలే. ఇదేదో ఉందని చాలా అబ్జర్వ్ చేస్తాం, బట్ అక్కడ ఏమీ లేదు. చాలాసేపు తెచ్చాము, అక్కడ ఏం అనిపించలేదు, కానీ ప్లేస్ బాగుంది. మీరు ఒక అబ్జర్వ్ చేయండి, అక్కడ ఒక బ్లూ కలర్ శారీ వెళ్తుంది కదా, మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంది. చాలా వీడియో నుంచి చూస్తున్నాము, ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. అక్కడ ఏం లేదు, అంత చూసాం కానీ. సర్లే అని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇదైతే వర్త్, సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. మంచి ఏవో చెప్తుంది మీ ఫ్రెండ్, అర్థం చేసుకో, మీరు ఒకటి కదా అంటున్నాడు నన్ను. నిజంగా నాకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, ఏంటో అర్థం కాదు. కానీ ఫుల్గా అటు తిరగడం, ఇటు తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం. సరే, మా బాబు నన్ను ఎలా పడుకోమంటే పడుకోడు. అక్కడ వేరేది కూడా ఉంది, కానీ అది మాకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. నేను కూడా చాలాసేపు వీడియో తీసి చాలా దగ్గర నుంచి చూసాను. అక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికే జరుగుతుంది. దీనికి ఆకలిస్తుందేమో పాపం. సేమ్ ఎలా ఉందంటున్నాడు మనం. అది చూడండి, ఏదో చెప్తుంది అది. సరే అని మళ్ళీ రెస్ట్ మూడ్లోకి వెళ్ళండి. అక్కడ చూసింది కంటే రెస్ట్ తీసుకుంది ఎక్కువైంది. ఆ గ్రీనరీ బాగుంది, పార్క్. సేమ్ మా బాబుని ఆడించాం, అది డైరెక్ట్ నా దగ్గరికే వస్తున్నాడు. సర్లే అని కొంచెం పాలు పట్టించి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఒక దిక్కున ఆగాం, ఒక గ్రూప్ ఫోటో దిగాం.
మేము మ్యాంగోస్ తీసుకెళ్ళాం తిందామనేసి. మనం ఏం చేశాడు, ఆ బ్యాగ్లోనే మర్చిపోయాడు. సర్లే అని ఇంకా లైక్ తీసుకున్నాం. మమ్మీ, మా చెల్లి, మా ఆంటీ, మా అక్కల పిల్లలు. వాడు అస్సలు ఉండనంటాడు. ఇంకా వాడి గురించి కొంచెం తొందరగా బయటికి వచ్చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా చూసుండేవాళ్ళం. అదే బొమ్మ అనుకుంటున్నాడు, అందుకే దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. నేను పిలిచానని ఇంకొచ్చేసాడు. అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాం. ఒక క్లోజప్ ఇవ్వండి అంటున్నాను నేను. అందరికి ఎండ దెబ్బ చూపేసింది, ఇంకేం క్లోజప్లు ఇస్తారు. మా చెల్లి హాయ్ టు ఫ్రెండ్స్, నేను ఏమంటారో తెలుసా, నాకు తెలియదు అంటుంది. తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అదో కలర్స్, ఇది ఒక కలర్స్. మనం ఒక సెల్ఫీ, ఒక ఫోటో తీసుకున్నాం, నన్ను మా చెల్లిని. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేమందరం మ్యాచింగ్ వేసుకెళ్ళాం మ్యాక్సిమం. గిన్నె కోడి మా ఊర్లో అలాగే అంటారు. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం, చిల్ అయ్యాం. ఆమె ప్రతి పిక్ తీసుకోవడం, స్నాప్లో పెట్టడం మా చెల్లి పని. చేపలు చూసారా, ఇవి ఎన్ని ఉన్నాయో. ఇవి మా ఊర్లో వేస్ట్గా పడేస్తారు వీటిని. ఇది నక్కడ్డ. మనం అంటున్నా దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటున్నాడు. ఇవి కూడా నక్కలే అంట, బట్ అవి కుక్కల్లా ఉన్నాయి. సేమ్ కుక్కల్లా ఉన్నాయి, నక్కలు అంటవి. ఇవైతే లేడలు, జింకలు ఉన్నాయి, లేడలు ఉన్నాయి. మనం ఏంటంటే నేను పిలవలేదా అన్ని టోకరా మీటింగ్ పెట్టుకున్నాయని అంటున్నాడు. ఇవి కూడా నక్కలంట, చిన్ని చిన్ని నక్కలంట. వాటి తోకలే వెరైటీగా ఉన్నాయి, మిగతాదంతా సేమ్ డాగ్లా ఉంది. ఈమెకి సెల్ఫీ కావాలంట, సెల్ఫీ తీయమని అడుగుతుంది. ఇది వైట్ కలర్ నెమలి. మీకు చేసారో లేదో తెలియదు, కానీ మేము చిన్నప్పుడు నెమలిగలు తీసుకొచ్చి బుక్స్లో పెట్టి వాటిపైన పువ్వులు, అదో ఏదో ఒక రకం ఆకు ఉండేది, అది పెడితే పిల్లలు పుడతాయి అనేసి ఒక నమ్మకం. వాటికి పిల్లలు ఎందుకు పుడితే మా పిచ్చి కాకపోతుంది. మీరు ఎంతమంది చేస్తారు అది. బుక్స్ మటుకు పాడయ్యే కానీ ఒకటి పిల్లలు లేవు, ఏమీ లేవు. ఈ వైట్ కలర్, దానికి ఆపోజిట్ లో గ్రీన్ కలర్ ఉండేది. అవి ఎదురుగా చూసుకుంటే నేను ఏం బాగున్నాను, నువ్వు బాగున్నావు అనేసి. నేను గ్రీన్ కలర్ చూసా కానీ వైట్ కలర్ ఇదే ఫస్ట్ టైం చూడటం, చాలా బాగుంది. అది ఒక గ్రీన్ కలర్, అంత క్లారిటీగా కనిపించట్లేదు. దీనిపైన అవేమీ లేవు, ఉంటాయి కదా. వైట్ కలర్, ఓన్లీ వైట్ అనే ఉంది, ఇంక వేరే కలర్స్ ఏం లేవు. ఇటు తిరగన్నాను, చాలాసేపు వీడియో తీస్తాను, లేదు నేను తిరగా, నాకు పని ఉంది అంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి చూసి ఇంకా కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, ఇంటికి స్టార్ట్ అయ్యాం. బాయ్ బాయ్ చెప్పేసాం. బాయ్.